వెల్కమ్ టు టీవీ8 వైజాగ్. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డుకు సంబంధించి మార్కెట్ యార్డ్లో ముగ్గుల పోటీలను ప్రారంభించారు. ముగ్గుల పోటీల విజేతలను ఎంపిక చేసే విషయంలో చాలామంది మహిళలు తమ అసహనాన్ని వ్యక్తపరుస్తూ ముగ్గుల పోటీల ఎంపిక విషయంలో వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. జడ్జిలు ఎంపిక చేసిన ముగ్గులతో పాటు మిగతా ముగ్గులను పోల్చి చూసి మహిళలంతా చాలా ఇబ్బందులకు గురయ్యారు. కొంతమంది నాయకులు కూడా ఎక్స్పెక్ట్ చేసిన ముగ్గులకు రాకుండా అనుకోని విధంగా ఈ విజేతలు రావడంతో అందరూ అవాక్కయ్యారు. పోటీలను ప్రారంభించేందుకు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్తో పాటు పట్టణ అధ్యక్షులు కోనేటి రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ కనకారావుతో పాటు యువ నాయకులు చింతకాయల దొరతో పాటు వార్డు నాయకులు, మున్సిపాలిటీలోని పలు వార్డుల నాయకులు పాల్గొన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో మరి జగనన్న ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా 6, 7, 8 తారీఖుల్లో నిన్నటి నుంచి కూడా రూరల్లో ముగ్గుల పోటీలు ప్రతి గ్రామంలో కూడా కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 6 నుంచి 10 వరకు కూడా 6వ తారీఖు నుంచి 10 వరకు కూడా ప్రతి వార్డులో కూడా 28 వార్డులు ఉన్నాయి. 28 వార్డులో కూడా ఈ పోటీలు ముగ్గుల పోటీల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి వార్డుకి కూడా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ నిర్ణయం తీసుకుంటున్నాం. శ్రీలక్ష్మి లేకపోతే ప్రైజ్ వచ్చింది థర్డ్ ప్రైజ్. అలాగే 54 వి శ్రీలక్ష్మి 2 కోడిగుడ్ల మహాలక్ష్మి ఎవరు రెండమ్మా ఇస్తాం. అలాగే ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చారో వీళ్ళు మీరు ఫైనల్స్ లో మీరు పార్టిసిపేషన్ అసలు ఏంటి చెప్పండి. ఎందుకు అందరూ చాలా మంది అనుకుంటున్నారు అసలు జడ్జిమెంట్ బాగాలేదా ఏంటి కాన్సెప్ట్ బాధపడుతున్నారు అనమాట. మేము పొద్దు నుంచి వచ్చామో ఏ కాన్సెప్ట్ వాళ్ళకి ఇచ్చారు నాకు ఎందుకు ఇవ్వలేదు అనేసి వాళ్ళు బాధపడుతున్నారు. కానీ అడగండి అమ్మా అంటున్నారు. మొదటి బహుమతి పొందిన మహిళ టీవీ8 వైజాగ్ తో మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నారు. పండగకి సంబంధించింది అసలు పండగ అంటేనే రంగవల్లింది. ఇందులోనే మనం ఫస్ట్ చేసుకోవాల్సింది మన ఇంటికి స్టార్టింగ్ వచ్చేది లక్ష్మీదేవి వస్తుందండి. అది మనం వేసుకున్నాము. నా పేరు స్వాతి అండి. మాది 14వ వార్డు. అండ్ మనకి భారతీయ సాంప్రదాయం ప్రకారం మన సంక్రాంతి పండుగలో మెయిన్ ఏంటంటే పిల్లలు ఆడుకోవటానికి ఎక్కువగా గాలిపటాలు యూజ్ చేస్తారు. కాబట్టి హరిదాసు గంగిరెద్దు ఉంటుంది. గంగిరెద్దు భోగి కుండలు వేసాను. నెక్స్ట్ ప్రాధాన్యత ఎక్కువగా చుక్కల ముగ్గులకి ఇస్తారు డిజైన్స్ కంటే కూడా. అందుకని చుక్కల ముగ్గులు తీసుకున్నాను. ఇలా చెరుకు గడలు వేసాను. బాగానే వేసాను అని అనుకుంటున్నాను.